ఎంబీబీఎస్ అబ్రాడ్ డిపార్చర్ అంటే జస్ట్ ప్యాకింగ్ లిస్ట్ కాదు. ఫ్యూచర్లో మీ రిజిస్ట్రేషన్, మీ క్లినికల్ ఎక్స్పోజర్, మీ ఎంటైర్ కెరియర్ ఫౌండేషన్ డిసైడ్ చేసే ఒక మూమెంట్. షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మోస్ట్ స్టూడెంట్స్ ఈ రష్లో క్రిటికల్ కంపైలెన్స్ డాక్యుమెంట్స్, ఎంబసీ రిజిస్ట్రేషన్స్ ఆర్ ఈవెన్ బేసిక్ మెడికల్ సర్టిఫికెట్స్ని కూడా మిస్ చేసుకుంటూ ఉంటారు. దీనివల్ల ఫస్ట్ మంత్లో అడ్మిషన్ డిలే, అన్నెసెసరీ ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్, హాస్టల్ మెస్ అండ్ ఈవెన్ ఎన్ఎంసీ రిజిస్ట్రేషన్లో కూడా హర్డిల్స్ ఎదురవ్వచ్చు. ఈ సెప్టెంబర్ ఇంటేక్కి ఆల్రెడీ థౌజండ్స్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ ఫ్లైట్స్ బుక్ చేసుకుని ఫ్లై అవ్వడానికి రెడీగా ఉన్నారు. బట్ వెరీ ఫ్యూ యాక్చువల్లీ స్టాప్ అండ్ ఆస్క్, ఆర్ వి రియల్లీ డిపార్చర్ రెడీ? హాయ్ ఎవ్రీబడి, నా పేరు శ్రీరోహిత్. వెల్కమ్ టు నియో మెంతోరా. ఈ వీడియోలో నేను మీకు ఒక అల్టిమేట్ ఎంబీబీఎస్ అబ్రాడ్ డిపార్చర్ చెక్ లిస్ట్ ఇస్తాను. నాట్ జస్ట్ ప్యాకింగ్ టిప్స్, బట్ డాక్యుమెంట్స్, కంపైలెన్స్ స్టెప్స్, హెల్త్ అండ్ ఫినాన్స్ ప్లానింగ్ అండ్ ఈవెన్ కల్చరల్ ప్రిపరేషన్తో సహా, సో దాట్ మీ అబ్రాడ్ జర్నీ స్మూత్గా, స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది. ఎండ్ వరకు ఉండండి. లాస్ట్లో నేను ఒక ప్రింటబుల్ చెక్ లిస్ట్ షేర్ చేస్తాను, సో దాట్ మీ బోర్డింగ్ ముందు ఒక్కసారి ఫైనల్ క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియో నేను చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం, రీసెంట్గా నా రష్యా విజిట్లో చూసిన కొన్ని సంఘటనలు. అక్కడ నేను చాలా మంది స్టూడెంట్స్ని కలిసాను. ఒక స్టూడెంట్ అయితే ఇమిగ్రేషన్లో చాలాసేపు స్ట్రక్ అయిపోయాడు. నెక్స్ట్ వెళ్లాల్సిన డొమెస్టిక్ కనెక్షన్ కూడా మిస్ అయ్యాడు, జస్ట్ బికాస్ మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ హార్డ్ కాపీ కరెక్ట్ టైంకి లేకపోవడం వల్ల. మరికొంతమంది వేరియస్ అదర్ రీజన్స్ వల్ల ఎన్నో ఫైన్స్ కూడా పడ్డాయి. ఇవి సిల్లీ మిస్టేక్స్ అనిపిస్తాయి, కానీ ఎర్లీ డేస్ ఆఫ్ అబ్రాడ్ లైఫ్కి ఒక పెద్ద నైట్ మేర్ లాగా తయారవుతాయి. స్టూడెంట్స్ హాస్టల్లో సెటిల్ అవ్వడం కన్నా ముందు పేపర్ వర్క్లో బిజీ అయిపోతారు. పేరెంట్స్ ఏమో ప్యానిక్తో నాన్ స్టాప్ కాల్స్ చేస్తూ ఉంటారు. అందుకే ఈ వీడియో చేస్తున్నాను, సో దట్ మీరు ఫ్లైట్ బోర్డింగ్ ముందు 100% డిపార్చర్ రెడీగా ఉంటారని అండ్ ఫస్ట్ మంత్లో స్మూత్గా సెటిల్ అవుతారని. మొదటి స్టెప్, డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా రెడీగా ఉండాలి. అబ్రాడ్ ఎంబీబీఎస్ జర్నీలో ఫస్ట్ వీక్లో యూనివర్సిటీ రిజిస్ట్రేషన్, హాస్టల్ చెక్ ఇన్ అండ్ సిటీ పోలీస్ ఆర్ ఎఫ్ఆర్ఆర్ఓ రిజిస్ట్రేషన్ లాంటివి ఉంటాయి. ఒక్క డాక్యుమెంట్ మిస్ అయినా మీ ఎర్లీ డేస్ అంతా నాన్ స్టాప్ రన్నింగ్తోనే సరిపోతుంది. స్టార్ట్ విత్ యువర్ పాస్పోర్ట్ అండ్ వీసా, ఒరిజినల్ ప్లస్ 2 to 3 ఫోటో కాపీస్ అండ్ డిజిటల్ స్కాన్ సేవ్ చేసుకోండి. సో ఎయిర్పోర్ట్ ఆర్ హాస్టల్లో అడిగితే ఇన్స్టెంట్గా చూపించవచ్చు. యూనివర్సిటీ అడ్మిషన్ అండ్ ఇన్విటేషన్ లెటర్స్ నెక్స్ట్. రిపోర్టింగ్ డేలో ఫస్ట్ అడిగేది అదే. హాస్టల్ చెక్ ఇన్ చేయడానికన్నా కొన్నిసార్లు ఇమిగ్రేషన్లో అన్నా అడిగే డాక్యుమెంట్స్ ఇవే. ఫీ పేమెంట్ ప్రూఫ్ కూడా చాలా ఇంపార్టెంట్. మీ షిఫ్ట్ కాపీ ఆర్ ట్రాన్సాక్షన్ రిసీట్ దగ్గర పెట్టుకోండి. ఫ్యూ కంట్రీస్లో అయితే ఇమిగ్రేషన్ స్టేజ్లో ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ కూడా అడగచ్చు. సో ఇఫ్ యువర్ యూనివర్సిటీ అలౌస్, you can even carry that first semester amount in cash or forex form with you. Best practice ఏంటంటే ముందే కన్ఫర్మ్ దిస్ రిక్వైర్మెంట్ విత్ యువర్ కన్సల్టెంట్ ఆర్ యూనివర్సిటీ. మీ ఒరిజినల్ నీట్ స్కోర్ కార్డ్ అండ్ అడ్మిట్ కార్డ్ కూడా క్యారీ చేయండి, బికాస్ లేటర్ ఇండియాలో రిజిస్ట్రేషన్కి ఇది మ్యాండేటరీ. సేఫ్గా ఉంటే బెస్ట్. నెక్స్ట్, మెడికల్ అండ్ ఫిట్నెస్ సర్టిఫికేట్స్ రెడీగా పెట్టుకోండి. హెచ్ఐవి టెస్ట్, హెపటైటిస్ బి రిపోర్ట్ అండ్ జనరల్ ఫిట్నెస్ లెటర్ డాక్టర్ సైన్తో, అది కూడా ఇంగ్లీష్లో ఉండేటట్టు చూసుకోండి. బికాస్ కొన్ని కంట్రీస్లో ఎయిర్పోర్ట్ స్క్రీనింగ్లో ఆర్ యూనివర్సిటీ మెడికల్ చెక్లో అడుగుతూ ఉంటారు. మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ హార్డ్ కాపీ అండ్ సాఫ్ట్ కాపీ క్లౌడ్లో మెయింటైన్ చేయండి. ఇమిగ్రేషన్లో ఇది మిస్ అయితే ఎంట్రీ డిలే అయ్యే ఛాన్స్ ఉంది. తర్వాత అకాడమిక్ ట్రాన్స్క్రిప్ట్స్ లైక్ మీ 10th ఆర్ 12th మార్క్ షీట్స్, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్స్, మైగ్రేషన్ సర్టిఫికెట్స్ యూజువల్లీ ఒరిజినల్ క్యారీ చేయండి. ఇఫ్ మీ యూనివర్సిటీ ఆర్ కన్సల్టెంట్ ముందే ఒరిజినల్ కలెక్ట్ చేసుకుంటే ఇట్ ఈస్ ఓకే, బట్ లేకపోతే ఒరిజినల్స్ ప్లస్ అటెస్టెడ్ కాపీస్ తీసుకువెళ్ళండి. మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్ని డిజిటల్ కాపీ క్లౌడ్లో బ్యాకప్ పెట్టుకోండి. కుదిరితే ఒక పెన్ డ్రైవ్లో కూడా పెట్టండి. సో అబ్రాడ్లో థెఫ్ట్ ఆర్ లాస్ సిచ్యువేషన్లో ఎంబసీకి ఇన్స్టెంట్గా ఫార్వర్డ్ చేయొచ్చు. ఇవన్నీ రెడీ ఉంటే ఎయిర్పోర్ట్ నుండి హాస్టల్ వరకు మీ జర్నీ స్మూత్గా ఉంటుంది. అన్నెసెసరీ స్ట్రెస్ కూడా అవాయిడ్ చేయొచ్చు. డాక్యుమెంట్స్ రెడీ అయితే నెక్స్ట్ స్టెప్, ప్యాకింగ్లో రియల్ ఎసెన్షియల్స్ ఫోకస్ చేయడం. స్టూడెంట్స్ ఎక్కడ మిస్టేక్ చేస్తారంటే ర్యాండమ్గా సూట్ కేస్ ఫిల్ చేసేస్తారు, కానీ ఫస్ట్ మంత్లో సర్వైవల్కి కావాల్సిన ప్రాక్టికల్ ఐటమ్స్ మిస్ చేస్తూ ఉంటారు. ఎలక్ట్రానిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. యూనివర్సల్ అడాప్టర్ ఈస్ కంపల్సరీ. కంట్రీ టు కంట్రీ ప్లగ్ టైప్ మారిపోతూ ఉంటాయి. హాస్టల్లో ఫస్ట్ డే ఫోన్ ఛార్జ్ అవ్వకపోయినా ఆ ప్యానిక్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. పవర్ బ్యాంక్ కూడా క్యారీ చేయండి, ఎస్పెషల్లీ లాంగ్ లేఓవర్స్ ఆర్ రిమోట్ సిటీ ట్రావెల్లో. క్లోతింగ్ వైజ్ కంట్రీ వెదర్ కన్సిడర్ చేసి ప్యాక్ చేయాలి. యూరోపియన్ కంట్రీస్లో సెప్టెంబర్కి వింటర్ స్టార్ట్ అవుతాయి. అట్లీస్ట్ 1 గుడ్ జాకెట్, స్వెటర్స్ అండ్ ప్రాపర్ షూస్ రెడీగా పెట్టుకోండి. అండ్ ఫార్మల్ వేర్ అయితే అస్సలు మిస్ చేయకండి. ఓరియంటేషన్ డేస్, వీసా ఎక్స్టెన్షన్ ఇంటర్వ్యూస్ ఆర్ ఎంబసీ ఈవెంట్స్కి డీసెంట్ ఫార్మల్ సెట్ మ్యాండేటరీ. సో ఇవి రెడీగా పెట్టుకోండి. పర్సనల్ కేర్ ఐటమ్స్లో డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్స్ 1 to 2 months స్టాక్ క్యారీ చేయండి. ప్రిస్క్రిప్షన్ ఇంగ్లీష్లో దగ్గర పెట్టుకోండి. కస్టమ్స్లో అడిగితే ప్రాబ్లం రాకుండా ఉంటుంది. లైక్ పారాసిటమాల్, పెయిన్ రిలీఫ్ స్ప్రే,
బ్యాండ్-ఎయిడ్స్ ఎక్సెట్రా ఇవన్నీ ప్యాక్ చేసుకోండి. ఫస్ట్ మంత్లో హాస్టల్ ఫుడ్ అడ్జస్ట్ అవ్వడం కష్టమని చాలా స్టూడెంట్స్ చెప్తుంటారు. హోమ్ సిక్నెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మీ ఓన్ రీజనల్ ఫ్లేవర్స్ క్యారీ చేయడం ఇస్ ఎ లైఫ్ సేవర్. డ్రై పికల్స్, పొడీస్ లైక్ కంది పొడి, కారం పొడి ఎక్సెట్రా, ఈవెన్ ఎ స్మాల్ ప్యాకెట్ ఆఫ్ హోమ్ స్నాక్స్ ఫస్ట్ 2-3 వీక్స్లో మీకు మెంటల్ కంఫర్ట్ని ఇస్తుంది. రెడీ టు ఈట్ ప్యాకెట్స్ కూడా హెల్ప్ఫుల్గా ఉంటాయి, కానీ కస్టమ్స్ రూల్స్ మైండ్లో పెట్టుకోండి. లిక్విడ్ ఘీ, కర్డ్ లాంటి ఐటమ్స్ చాలా కంట్రీస్లో అలౌ చేయరు. సో ఆన్లైన్లో క్రాస్ వెరిఫై చేసుకోండి లేదా మీ సీనియర్స్ని అడగండి. స్మాల్ మసాలా కిట్స్, టీ, కాఫీ సాషెట్స్, డ్రై ఫ్రూట్స్ లాంటి లైట్ వెయిట్ ఐటమ్స్ ప్యాక్ చేసుకోండి. వెయిట్ ఎక్కువ కాకుండా ఒక్క స్మాల్ ప్రెషర్ కుక్కర్ ఆర్ మల్టీపర్పస్ ప్యాన్ అలౌడ్ అయితే పెట్టుకోవడం చాలా మంచి ఆప్షన్. బికాస్ హాస్టల్లో అడ్జస్ట్ అయ్యే వరకు అట్లీస్ట్ దాల్ రైస్ సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు గ్రూప్ ట్రావెల్ అయితే స్మార్ట్గా స్ప్లిట్ చేసుకోండి. లైక్ ఒకరు కుక్కర్ తీసుకెళ్తే ఇంకొకరు వేరే అప్లయన్స్ తీసుకెళ్లేటట్టు, అండ్ కుకింగ్ షేరింగ్ మోడ్లో ముందుకెళ్ళచ్చు. ఇవి జస్ట్ లగ్జరీ ఐటమ్స్ కాదు, ఫస్ట్ మంత్లో హెల్త్ స్టెబిలైజ్ చేయడానికి, అవుట్ సైడ్ జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడానికి ప్రాక్టికల్గా హెల్ప్ చేస్తాయి. మీ సూట్ కేసులో కొన్ని కేజెస్ ఈ స్పేస్ కంఫర్ట్ ఐటమ్స్కి డెడికేట్ చేస్తే అబ్రాడ్లో ఫస్ట్ మంత్ చాలా స్మూత్గా ఉంటుంది. నెక్స్ట్ బిగ్ స్టెప్, ఫినాన్షియల్ అండ్ కనెక్టివిటీ రెడీనెస్. స్టూడెంట్స్ కామన్గా ఎక్కడ ప్యానిక్ అవుతారంటే ఎయిర్పోర్ట్ ల్యాండింగ్ తర్వాత క్యాష్ లేకపోయినా, సిమ్ కార్డ్ యాక్టివేట్ కాకపోయినా వెంటనే ప్యానిక్ అయిపోతారు. మనీ వైజ్ ఫస్ట్ మంత్కి మిక్స్ రెడీ పెట్టండి. అంటే ఫారెక్స్ కార్డ్లో కొంచెం, క్యాష్ కాంపోనెంట్లో కొంచెం. దిస్ కాంబో ఈస్ ఎ బెస్ట్ ఆప్షన్. ఎయిర్పోర్ట్ ట్యాక్సీ, హాస్టల్ డిపాజిట్ లాంటి స్మాల్ పేమెంట్స్ క్యాష్లో కన్వీనియంట్గా ఉంటాయి, కానీ లార్జ్ పేమెంట్స్ సేఫ్గా ఫారెక్స్ కార్డ్ ఆర్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్ ద్వారానే చేయండి. మీ బ్యాంక్లో ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఎనేబుల్ చేసుకోండి అండ్ ఓటీపీస్ గ్లోబల్ నెంబర్కి వచ్చేటట్టు కన్ఫర్మ్ చేసుకోండి. సో దాట్ అబ్రాడ్లో ఆన్లైన్ బ్యాంకింగ్ లేదా మొబైల్ బ్యాంకింగ్ లాగిన్ ఇష్యూస్ అవాయిడ్ అవుతాయి. మీ ఇండియన్ సిమ్కి ఒక మంచి రోమింగ్ ప్లాన్ సెలెక్ట్ చేసుకోండి. ఇండియన్ సిమ్ని బ్లాక్ కాకుండా మెయింటైన్ చేయండి. ఓటీపీస్, బ్యాంకింగ్ అలర్ట్స్కి ఇండియన్ నెంబర్ వర్కింగ్లో ఉండాలి. డ్యూయల్ సిమ్ ఫోన్ ఉంటే పర్ఫెక్ట్, లేకపోతే బ్యాకప్గా ఒక చీప్ ఫోన్ క్యారీ చేయడం ఈస్ ఎ గుడ్ ప్రాక్టీస్. అండ్ అక్కడ లోకల్ సిమ్కి వస్తే కొన్ని కంట్రీస్లో ఎయిర్పోర్ట్లు దొరుకుతాయి, బట్ ఎయిర్పోర్ట్లో యూజువల్గా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే వెళ్ళాక మీ సీనియర్స్ని అడిగి మీరు ఎక్కువ తిరిగే ఏరియాస్ లైక్ హాస్టల్ ఏరియా ఆర్ యూనివర్సిటీ ఏరియాలో ఏ నెట్వర్క్ బాగా పనిచేస్తుందో కనుక్కొని ఆ నెట్వర్క్ లోకల్ స్టోర్కి వెళ్ళి ఒక సిమ్ కొనుక్కోవడం ఇస్ ద బెస్ట్ ఆప్షన్. మీరు వెళ్ళే కంట్రీలో యూపీఐ సపోర్ట్ ఉంటే యూపీఐ గ్లోబల్ సపోర్ట్ యాక్టివేట్ చేయండి. బిల్స్ ఆర్ క్విక్ పీర్ టు పీర్ పేమెంట్స్ ఈజీగా ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద ఫారెన్ కంట్రీస్లో జీపే ఆర్ యాపిల్ పే కూడా ఉంటాయి. ఇవన్నీ రెడీగా ఉంటే ఫస్ట్ వీక్లో మీ ఫోకస్ సెటిల్మెంట్ మీద ఉంటుంది, సర్వైవల్ ఇష్యూస్ మీద కాదు. ప్యాకింగ్ అండ్ మనీ రెడీ అయితే నెక్స్ట్ బిగ్ స్టెప్ అరైవల్ ప్లాన్ క్లియర్గా పెట్టుకోవడం. ల్యాండింగ్ తర్వాత ఫస్ట్ ఫ్యూ అవర్స్ అబ్రాడ్లో మ్యాక్సిమం కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ప్రీ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్, ఎయిర్పోర్ట్ కన్ఫర్మేషన్ ఇస్ మ్యాండేటరీ. యూనివర్సిటీ ఆర్ ఏజెంట్ అరేంజ్ చేస్తే డ్రైవర్ ఆర్ పర్సన్ నేమ్, కాంటాక్ట్ నెంబర్, వెహికల్ డీటెయిల్స్ వాట్సాప్లో సేవ్ చేసుకోండి. ఒక బ్యాకప్ ప్లాన్ కూడా ఉండాలి. లోకల్ ట్యాక్సీ యాప్ ఆర్ రైడ్ హెయిలింగ్ యాప్ ఇన్స్టాల్ చేసి ఎయిర్పోర్ట్ వైఫైలో యాక్టివేట్ చేయండి. యూనివర్సిటీ రిపోర్టింగ్ డేట్, టైమ్ అండ్ లొకేషన్ ప్రింట్అవుట్ ఆర్ స్క్రీన్ షాట్గా రెడీగా పెట్టుకోండి. ఇమిగ్రేషన్ ఆఫీసర్ అడిగితే ఇన్స్టెంట్గా చూపించవచ్చు. హాస్టల్ రూమ్ అలాట్మెంట్ డీటెయిల్స్, పేమెంట్ రిసీప్ట్ సెపరేట్ ఫోల్డర్స్లో మెయింటైన్ చేయండి. కొన్ని కంట్రీస్లో ఫస్ట్ 3 to 7 డేస్లో పోలీస్ రిజిస్ట్రేషన్స్ ఆర్ ఎఫ్ఆర్ఆర్ఓ రిజిస్ట్రేషన్స్ లాంటివి కంపల్సరీగా చేసుకోవాలి. ఇవి చేసుకోకపోతే మీకు హ్యూజ్ ఫైన్స్ పడే ఛాన్స్ ఉంది. సో రిపోర్టింగ్ ప్రొసీజర్, రిక్వైర్డ్ డాక్యుమెంట్ లిస్ట్ వాట్సాప్లో ఆర్ పీడిఎఫ్లో సేవ్ చేసుకోండి. ఎంబసీ ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్, ఇండియన్ స్టూడెంట్ అసోసియేషన్ కాంటాక్ట్ కూడా ఫోన్లో స్టోర్ చేసుకోండి. వర్స్ట్ కేస్లో లాస్ట్ లగేజ్ ఆర్ మెడికల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఇమీడియట్గా హెల్ప్ దొరుకుతుంది. ఇవన్నీ రెడీగా ఉంటే ల్యాండింగ్ మూమెంట్ నుండి హాస్టల్ సెటిల్ అయ్యే వరకు మీ జర్నీ స్మూత్గా ఉంటుంది. అది కూడా ప్యానిక్ లేకుండా కాన్ఫిడెంట్గా ఫస్ట్ డే స్టార్ట్ చేయొచ్చు. నేను డిస్క్రిప్షన్లో పెట్టిన పీడిఎఫ్ డాక్యుమెంట్ ప్రింట్ ఆర్ ఫోన్లో పెట్టుకుని 1 by 1 చెక్ చేసుకుంటే మీ జర్నీ కొంచెం స్మూత్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు లాస్ట్ మినిట్లో మీ మైండ్లో ఒక మంత్ర ఫిక్స్ చేసుకోండి. డాక్యుమెంట్స్, మనీ, నెట్వర్క్. డాక్యుమెంట్స్ అంటే పాస్పోర్ట్, వీసా, అడ్మిషన్ లెటర్, ఇన్సూరెన్స్ అండ్ మెడికల్ సర్టిఫికెట్స్ పౌచ్లో రెడీగా ఉండాలి. మనీ అంటే క్యాష్ ప్లస్ కార్డ్ కాంబో ప్లస్ ప్రూఫ్ ఆఫ్ పేమెంట్ అన్నీ క్రాస్ చెక్ చేసుకోవడం. నెట్వర్క్ అంటే సిమ్ యాక్టివేట్ చేయాలి, ఓటీపీ టెస్ట్ చేయాలి, పికప్ కాంటాక్ట్ సేవ్ చేసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే డిపార్చర్ స్మూత్గా స్టార్ట్ అయితే అబ్రాడ్ జర్నీ హాఫ్ సక్సెస్ అయినట్టే. స్ట్రెస్ ఫ్రీ ఫస్ట్ వీక్ అంటే మీ ఫోకస్ అకాడమిక్స్ మీద ఉంటుంది, పేరెంట్స్ పానిక్ కాల్స్ మీద కాదు. మీరు డాక్టర్ జర్నీ స్టార్ట్ చేస్తున్నారు, ర్యాండమ్గా కాదు, ప్లానింగ్తో, క్లారిటీతో స్టార్ట్ చేయాలి. మీ ఎఫర్ట్ రైట్ డైరెక్షన్లో పెట్టే ఛాన్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి నేను మీ పక్కన ఉంటాను.
ఈ వీడియో యూజ్ అయితే లైక్ చేయండి, మీ పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ క్రిటికల్ అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. హ్యావ్ ఎ సేఫ్ ఫ్లైట్ అండ్ స్ట్రాంగ్ స్టార్ట్. జై హింద్.